తీసుకున్నాక ఇంటికి తీసుకుపోయి చుట్టాల దగ్గర పెట్టి ఓపెన్ చేద్దాం చూసే లోపు మొత్తం కలిసి వాసన కుటుంబ వాసన వస్తుంది. ఇది వచ్చి మళ్ళీ గంగావైన్స్ వాళ్ళని సిబ్బందిని అడిగితే మా తప్పేమీ ఉండదు, అది కంపెనీ నుంచే, కంపెనీ తప్పే, కంపెనీ వాళ్ళదే తప్పు అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వారు తప్పించుకునే ప్రయత్నాలు చేయడం వల్ల ఇదివరకు మొన్న ఆయన పేరు శ్రావణను పాష చనిపోవడం అట్లనే జరిగింది. కల్తీ మద్యం తాగి చనిపోవడం జరిగింది. వాళ్ళ ప్రాణం విలువ తిరిగి రానిది ఇలాంటి బీర్లకు ఆశపడి తాగి యువత చెడిపోతుంది. బంధువుల కోసం తీసుకున్న బీరు ఒకవేళ వాళ్ళు తాగుంటే వాళ్ళ పరిస్థితి విషయం నుంచి చనిపోవడం జరిగితే వీరికి రావడం జరిగితే అప్పుడేమనేటోళ్ళు వీళ్ళు సీల్ తీసి ఉన్నది, మీరు ఎక్కడ కల్తీ కలిపిరు అని మమ్మల్ని మీద చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఈ బీర్ సీల్ తీయలేదు. ఈ బీరుకు తేడా చూడండి, ఇది చూడండి ఎంత దారుణం అంటే ఇది బెల్లం వాసన వస్తుంది, బెల్లం పానకం వాసన వస్తుంది. ఇంకా చనిపోతే ప్రజలు చనిపోతే ఏమైతుంది? ఇలాంటిది గవర్నమెంట్ సాయంత్రం పూట పైపులు పెట్టి చెక్ చేసే బదులు ఇలాంటి మనుషులలో అప్పుడప్పుడు ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేసి ఇలాంటి కల్తీ మద్యం అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా. బీర్లు నారాయణపూర్ వైన్స్ లో విక్రయించడం జరుగుతుంది. చూడండి, సిగరెట్ ముక్కలు, ఇది వచ్చేసి వైన్స్ సరళ మైసమ్మ వైన్స్ అని నారాయణపూర్లో జరుగుతుంది. ఇలాంటి అంటే సిగరెట్ ముక్కలు ఉన్న ఆ బీర్లు ఇవ్వడం వల్ల ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలతో వీళ్ళు చెలగాటం ఆడుతున్నారు. వీళ్ళు దీని తక్షణమే ఆబ్కారీ వ్యవస్థ దీని మీద స్పందించి దీన్ని తక్షణమే బ్లాక్ చేసి దీన్ని మూసేయాలా, తక్షణమే బ్లాక్ చేసి దీన్ని మూసేయాలా. ఇది ఇలాంటి వైన్స్ తక్షణమే మూసేయాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఆబ్కారీ వ్యవస్థ దీన్ని స్పందించాలా, ఆబ్కారీ వ్యవస్థ దీన్ని స్పందించాలా. దీనివల్ల మూసేయాలి. ఈ విధమైన వైన్స్ లని ప్రభుత్వం గాని ఇంకెవరు గాని దీన్ని అనుకూలంగా ఎవరు ఉండకూడదు. ఎందుకంటే ఈ చూడండి సిగరెట్ ముక్కలు ఈ విధంగా ప్రజల వయసుని మూసేయాలా, మూసేయాలి.